అల్వాల్ సర్కిల్ పరిధిలోని స్ట్రీట్ లైట్ కాంట్రాక్ట్ ఉద్యోగుల పెండింగ్ జీతాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ముందు బీజేపీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. గత 3 నెలలుగా కార్మికులకు జీతాలు, పీఎఫ్, ఈఎస్ఐ చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ 9 నెలల పాటు జీతాలాపి ఇబ్బందులు పెట్టారని బీజేపీ నాయకులు మండిపడ్డారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ తప్పుడు లెక్కలు చూపుతున్న సదరు ప్రైవేట్ కాంట్రాక్టర్ ఏజెన్సీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ భోగేశ్వర్లకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు కలిసి వినతి పత్రం అందజేశారు. అల్వాల్ సర్కిల్లో ఎలక్ట్రిసిటీ లైటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు గత 3 నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదు. అదేవిధంగా 2025 అక్టోబర్ నుంచి ఏవైతే ఈ కాంట్రాక్ట్ కార్మికుల పిఎఫ్ కూడా ఈ కాంట్రాక్ట్ కార్మికుల అధిపతి కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, వాళ్ళ పిఎఫ్ కూడా వాళ్ళ ఖాతాలో జమ చేయటం లేదు. అల్వాల్ సర్కిల్ మొత్తంలో కేవలం ఒక 13 మంది కాంట్రాక్ట్ లైటింగ్ కార్మికులు ఉంటారు. వాళ్ళ జీతాలను వెంటనే చెల్లించాలని, ఏదైతే అక్టోబర్ 2025 నుంచి పిఎఫ్ ఏదైతే వాళ్ళ అకౌంట్ లో జమ అవుతలేదో ఆ రోజు అక్టోబర్ 25 నుంచి ఈ రోజు వరకు వాళ్ళ పిఎఫ్ ను కూడా వాళ్ళ అకౌంట్ లో జమ చేయాలని బీజేపీ అల్వాల్ సర్కిల్ స్ట్రాంగ్ గా ఈ జిహెచ్ఎంసీ ఆఫీసర్లు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానీ డిమాండ్ చేయడం అనేది. రెక్కాడితే బుక్కాడితే వాళ్ళకు 3 నెలల నుంచి జీతాలు ఇస్తలేరంటే వాళ్ళ పరిస్థితి ఏంది? ఈ కాంట్రాక్ట్ ఎవడైతే ఉన్నాడో అది ఖచ్చితంగా రద్దు చేయవలసిందే. గతంలో కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళే ఓ నిరసన ప్రకటించి అలా దాదాపు 8 నెలల జీతాలు ఇవ్వకపోతే ఖచ్చితంగా ధర్నా పెట్టి ఈడ జీతాలు ఇప్పించడం జరిగింది. ఆ కాంట్రాక్ట్ నిలిపించి వెంటనే వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ ఇప్పియాలా, వాళ్ళ జీతాలు ఇప్పియాలా, వాళ్ళ ప్రమాద బీమా పథకం కూడా అమలు చేయాలా, వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా ఇప్పియాలా. అది మీరు చెక్ చేయవలసిన అవసరం ఉంది. వాళ్ళతో పని చేసుకున్నప్పుడు వాళ్ళకి ఇవ్వవలసిన అవసరం కూడా భారతీయ జనతా పార్టీ కోరుతుంది. అల్వాల్ సర్కిల్